మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడతల వారీగా చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు 2 లక్షల లోపు రుణం ఎంత పెరగాలి? 2 పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా గీ లెక్క చాలు. ఊళ్ళలో ఏమంటాం మనం దీన్ని? ఎంపీ గారు, ఊళ్ళలో ఏ లెక్క అంటారు దీన్ని? గొల్ల లెక్క. ఊళ్ళలో గా లెక్క అనుకుంటే కూడా 1,00,000 2 లక్షలు సరే 34,000 కోట్లకి అదే దాటి. పైగా ఈయన ఉరుకురి తెచ్చుకోపోయి అర్జెంట్ తెచ్చుకోండి, మళ్ళీ నేను ఎల్లుండి వస్తున్నా అంటే ఇంకెక్కువ మంది పోయి ఆశపడి దాంతోనే 49,000 కోట్లు అయింది. 49,000 కోట్లు దాంతోనే అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వ్యవసాయం మీద తీసుకున్న అనేక చర్యలతోని ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే, మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేస్తే, మొత్తం కరీంనగర్లో కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మా సూర్యాపేట చివరి దానికి నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా సాగు పెరిగింది. రైతాంగం ఇంకా ఎక్కువ మంది కూడా లోన్లు తెచ్చుకున్నారు. 49,500 అనేది కరెక్ట్ లెక్క. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన రుణం రైతు బందే 15,000 కోట్లు దాటే 15,500 కోట్లే. నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని బంద్ చేసినావు. గా పైసలనే తీసుకొచ్చి నువ్వు మా పేరు మీద ఇచ్చినావు. ఇచ్చిన 12,500 కోట్లు అందులో కూడా మళ్ళీ అందులో సగం కమిషన్లకి ఇచ్చుకున్నావు బయట. ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు? కేవలం కరెంటు బిల్లులకు భయపడి. కాళేశ్వరం లిఫ్ట్ లాంచ్ చేస్తే కరెంటు కొనాలి, కరెంటు కొంటే కమిషన్లు రావు. పైసలు లేవు అనే ఏడుపు లంగా ఏడుపు. పైసలు ఎందుకు లేవు? 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 1,50,000 కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్లు వచ్చింది నీ చేతికి. ఏం చేసినావు? కేవలం అప్పు కట్టింది, పాత అప్పులకు బకాయిలకు కట్టింది 60,000 కోట్లు. ఏం చేసినావు మీద డబ్బులు? వృద్ధులకు పెన్షన్ పెంచితే కమిషన్ రాదు, మహిళలకు 2,500 మంత్లకి నెలకి ఇస్తే కమిషన్ రాదు, కరెంటు కొని 24 గంటలు కడుపు నిండా కరెంట్ ఇస్తే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కలగుర్తి లిఫ్ట్ ఆన్ చేసేసి రైతులకు నీళ్ళు ఇస్తే అందులో కమిషన్ రాదు. కాబట్టి ఇక్కడ ఇయ్యం. ఉద్యోగస్తుల జీతాలు ఇస్తే డిఎల్ ఇస్తే కమిషన్ రావు, కాబట్టి అక్కడ ఇయ్యం. అక్కడ ప్రజలకు అక్కడ పైసలు లేవు అని దొంగేడి పేడిస్తాం. కానీ కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా పైసలు ఇస్తాం కాంట్రాక్టర్లకి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం. ఇది అడిగినందుకు మీకు అక్కసు వస్తుంది. ఇది తప్ప ఇంట్లో వేరే ఏం లేదు. అవును నిజమే, మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నారు, 10 ఏళ్ళలో తిన్నారు. ఆఫ్టర్ ఆల్ మేము ఏలింది ఒక చిన్న ప్రాంతం భారతదేశంలో, ఒక 10 ఏళ్ళు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్తే మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టురా? ఎన్ని లక్షల కోట్లు తింటున్నట్టు? 8 లక్షల కోట్లు తిన్నట్టు మీరు ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మీరే పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఒకడొకడు మరి మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? దాందేనా మరి మొన్న ఈడీ నోటీసులు ఇచ్చింది మీ సోనియమ్మకి, మీ రాహుల్కి? మేము అనకనా? మాకు రాకనా లెక్కలు? మీలాగా సోయి లేకుండా మాట్లాడం మేము. పరిపాలన చేతికి ఇస్తే చేతగాక ఎవడు ఇంట చేతగాను పోయి బయట ఇంటి పోయి ఇంటి మీద రాళ్ళేసుకున్నట్టు చేతగాని రెండమాట మాట్లాడుతున్నారు. మునగాన్లో మాకు బాగా అనుభవం ఉంది. అప్పుడే అడిగినరు
అరే గిన్ని చెప్తురేందా మీరు? భారతదేశం బడ్జెట్ మొత్తం తెచ్చి మీ రాష్ట్రానికి ఇచ్చినా సరిపోదు, గిన్ని హామీలు ఎట్లు ఇస్తున్నారు 420 అంటే చాలా గొప్పగా చెప్పిండు ఇంత పెద్దగా ఆర్థిక మంత్రి. ఓయ్ కేసీఆర్కి తెలివి లేదు, కేసీఆర్కి అనుభవం లేదు, 10 ఏళ్ళే కదా ఆయన, ఇప్పుడు మొన్ననే కదా వచ్చింది. మేము 125 ఏళ్ళ నుంచి ఉన్నాం, మేమే పరిపాలన చేసినాం, ఎక్కడున్నాయో మాకు తెలుసు, ఆ పైసలు మేము సంపాదించుకొస్తాం, మేము కడుపు కట్టుకుంటాం. కడుపు కట్టుకున్నారు, ఇంత పెద్దగా ఏనుగు గొంతులు చేసినట్టు చేసుకొని తినుకుంటా ఒకడొకడు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని 15,000 కోట్లు మీరు తిని దొంగలాగా పందికొక్కులాగా బొక్కి మేము వచ్చినాడు మీరు ఇచ్చింది 60,000 కోట్ల ఆదాయం మీ రాష్ట్రానికి, 80,000 కోట్ల అప్పుతో ఇచ్చారు, 300 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిండ్రు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆదాయం 2.5 లక్షల కోట్లకు పెంచిండు. కేసీఆర్ తింటే పెరుగుద్దా తగ్గుద్దా? మీరు దొంగలు తిన్నారు అని సాక్ష్యం వచ్చింది. ఏంది? కేసీఆర్ సంవత్సరానికి ఇచ్చిపోయిన ఆదాయాన్ని 15,000 కోట్లు మీరు తగ్గించారు. ఇప్పుడు యాడిపోతుంది అది? మీ జేబులలో నింపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఇసుక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రానియకుండా ఇసుక మాఫియాలాగా తయారై ఇసుకలో వచ్చే ఆదాయం తగ్గించిండ్రు. ఎక్సైజ్ నుంచి రావాల్సిన ఆదాయం జీరో దందాలు మొదలుపెట్టి మీ దొంగలు ఆడ తగ్గించారు, మీరు తింటున్నారు. దాంతో 15,000 కోట్ల రెవెన్యూ రాష్ట్ర ప్రజలకు రావాల్సింది న్యాయంగా మీరు తిన్నారు. దొంగలు మీరు, ఈ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పైసలు బొక్కుతున్నది మీరు. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఇవన్నీ చూసిండ్రు, ఇవన్నీ అర్థమైనాయి కాబట్టే ప్రజలకి అగో నిన్న ఎలకతుర్తికి కదిలిండ్రు లక్షలాదిగా. కేసీఆర్ అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పారు, కింద నుంచి స్పందన చూపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం మొదలుపెట్టండి. ఇంకా ఇట్లనే మాట్లాడతాం, కేసీఆర్ మీద నోటుకొచ్చేట్టు మాట్లాడతాం, అవాకులు చెవాకులు పేల్తామంటే సహించేది ఉండదు. తెలంగాణ ప్రజలు సహించరు మొట్టమొదలు. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరిస్తే మంచిది అని చెప్పి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.